అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. మొన్న నేను మా వారు తెలిసిన వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళామండి పంజాగుట్ట. అక్కడ ఫంక్షన్ అది చూసుకున్నాము. ఇద్దరం బయలుదేరి వస్తూ ఉంటే వాళ్ళు అన్నారు, ఇంత దూరం వచ్చారు కదా, ఇక్కడ దగ్గరలోనే బాబాగారి గుడి ఉంది, చాలా మహిమ, ఆయన ఒక్కసారి దర్శించుకొని మనసులో ఏ బాధ ఉన్నా సరే ఆయనకి చెప్పుకుంటే ఆ బాధ తీరుస్తాడండి. మాకెన్నో అనుభవాలు ఆయనతోటి, కాబట్టి ఒకసారి వెళ్ళి దర్శించుకోండి అని చెప్పారు. ఇంతలా చెప్తున్నారు కదా, ఏం పోయింది, ఒకసారి వెళ్దామని చెప్పేసి వెళ్ళామండి. అసలు నిజంగా వాళ్ళు చెప్పిన దానికంటే కూడా ఎంత బాగుందోనండి. అసలు ఆ గుడి నీమ్స్ హాస్పిటల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే అక్కడ చిన్న పరమేశ్వరుని దేవాలయం ఉందండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసేసి లెఫ్ట్ సైడ్ కనుక వెళ్ళామంటే రోడ్డు చివరిలోనే గుడి ఉందన్నమాట. చాలా బాగుందండి. పెద్ద గేటు, పెద్ద విశాలంగా చాలా బాగా కట్టారు గుడి. అక్కడికి వెళ్ళగానే మెట్ల మీద వినాయకుడు మనకి దర్శనమిస్తాడండి చక్కగా కూర్చొని. తర్వాత మన లోపలికి వెళ్ళగానే పెద్ద హాలు చూస్తున్నారు కదండి, ఇలా గుడి అన్నమాట. లోపలంతా కూడా చక్కగా బంగారు తాపడం పెట్టారండి. బాబా వెనక కూడా చక్కగా మకర తోరణం బంగారు తాపడం చేయించారు. బాబా కూర్చున్న సింహాసనం కూడా బంగారుదే అనమాట. ఎంత బాగుందోనండి, అసలు మనసుకి ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపించింది. ఈ గుడి విశేషం ఏంటంటేనండి, పొద్దున్నుంచి రాత్రి దాకా గుడి ఓపెన్ చేసే ఉంటుందట. గుడి అసలు పనిచేయరనమాట. కాబట్టి మన వీలు చూసుకుని ఏ టైంలో అయినా వెళ్ళి సాయి మనసారా దర్శించుకోవచ్చు. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తే చయామానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. బాబా మహిమలు చాలా ఉన్నాయండి. బాబాను నమ్ముకున్న వాళ్ళకి భయం అనేది ఉండదు. అక్కడ మనకి రాసి పెడతారు, నేనుండగా మీకు భయమేలా అని రాసిందండి. నిజంగానే ఆయన చూడంగానే అభయం ఇస్తున్నట్టుగా ఉన్నారు బాబా. నన్ను నమ్ముకో, నేను నిన్ను కాపాడతాను అన్నట్లుగా ఉన్నారు బాబా విగ్రహం. ఆ చూపు అంతా కూడా అసలు షిరిడీలో బాబాను దర్శించుకున్నట్లే మాకు అనిపించిందండి. మరి మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వీడియోలు మీకోసం నేను పెడతాను కదండి. కాబట్టి మీరు కూడా వెళ్ళండి, పంజాగుట్టలోని మన సాయిని చక్కగా దర్శించుకొని ఆయన యొక్క ఆశీస్సులు పొందండి. బాబా లీలలు, బాబా యొక్క కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి. అలాగే మన ఛానల్ని చూస్తూ ఉండండి, ఆదరించండి దయచేసి.